2026 మార్చి 31 ఇది దేశంలో మావోయిస్ట్ ఉద్యమాన్ని లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసిన డెడ్ లైన్. అందుకు అనుగుణంగా ఆపరేషన్ కగార్ పేరుతో కొంతకాలంగా దేశంలో రెడ్ హంట్ కొనసాగుతుంది. భద్రతా బలగాలకి మావోయిస్టులకి మధ్య కొంతకాలంగా జరుగుతున్న యుద్ధంలో మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 10ల సంఖ్యలో ఎన్కౌంటర్లు, 100ల సంఖ్యలో లొంగుబాట్లు, ఇలా కొంతకాలంగా మావోయిస్టు ఉద్యమం రాజ్యం చేస్తున్న దాడులకి రాజీ పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే మావోయిస్టులు చర్చలకు సిద్ధమని అంటుంటే రాజ్యం మాత్రం మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు అని అడవిని ఆధీనంలోకి తీసుకున్నాయి. కానీ ఎక్కడో చిన్న అసంతృప్తి. ఈ యుద్ధంలో రాజ్యం ఇంతలా పైచేయి సాధించినా కూడా ఆ ఒక్క వ్యక్తి ఇంకా లొంగిపోలేదు. ఆ ఒక్క వ్యక్తి ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. అతన్ని అంతం చేయకుండా ఉద్యమాన్ని ఆపలేం. అతన్ని అంతం చేయకుండా అడవిని గెలవలేం. అసలు అతన్ని అంతం చేయకుండా ఈ ఆపరేషన్ ముగించలేం. కానీ ఇప్పుడు ఆ సంతృప్తికి సమాధానం దొరికింది. ఎట్టకేలకి హిడ్మా మరణించాడు. కాదు, ఎట్టకేలకి హిడ్మాని ఎన్కౌంటర్ చేశారు. మొత్తానికి అడవితో అన్నలతో హిడ్మాకున్న బంధాన్ని రాజ్యం తెంచేయగలిగింది. ఇన్నాళ్ళు మావోయిస్ట్ ఉద్యమానికి అండగా ఉన్న హిడ్మా అనే వెన్నుముక విరిగిపోయింది. ఇదంతా వింటుంటే మేమేదో హిడ్మాని ఆకాశానికి ఎత్తిస్తున్నట్టు ఫీల్ అవ్వకండి. మావోయిస్టుగా హిడ్మా చేసిన ఘోరాలు చాలానే ఉన్నాయి. అడవిలో కొన్ని గ్రామాలని తన గుప్పిట్లో పెట్టుకుని హిడ్మా సమాంతర ప్రభుత్వాన్ని నడిపాడు. హిడ్మా చేసిన దాడుల గురించి కూడా మాట్లాడుకోవాల్సింది చాలానే ఉంది. 2010 దంతివాడలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు పోగొట్టుకోవడంలో, 2013 జీరం ఘాటీలో 27 మంది కాంగ్రెస్ నాయకుల్ని ఊచకోత కోయడంలో, 2017లో 27 మంది సిఆర్పిఎఫ్ బలగాలు ప్రాణాలు కోల్పోవడంలో, ఇలా ఈ సంఘటనలన్నింటిలో హిడ్మా పాత్ర ఉంది. కాబట్టి హిడ్మాని మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా సర్టిఫై చేసి హిడ్మా తల మీద కేంద్ర ప్రభుత్వం ₹1 కోటి రివార్డు ప్రకటించింది. గెరిల్లా వార్ఫెయిర్లో హిడ్మా ఎంతలా ఆరితేరాడంటే, హిడ్మా ప్లాన్ చేశాడంటే ఆ అటాక్ ఫెయిల్ కావడం దాదాపుగా జరగదు. అందుకే ఇన్నాళ్ళు హిడ్మా ఉన్నాడన్న వార్త భద్రతా బలగాలను సైతం కలవరపెట్టేది. కానీ ఇప్పుడు హిడ్మా లేడన్న భయం మావోయిస్టులకు మొదలైంది. కాబట్టి అసలు ఎవరి హిడ్మా? ఎంతో మంది మావోయిస్టులు మరణించారు, కానీ హిడ్మా చుట్టూనే ఇంతలా చర్చెందు జరుగుతుంది. ఉద్యమంలో హిడ్మా పాత్ర ఎంత? అడవికి హిడ్మాకున్న సంబంధం ఏంటి? హిడ్మా చేసిన దాడులేంటి? హిడ్మా వల్ల జరిగిన నష్టం ఎంత? ఇలా హిడ్మాకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని ఈ వీడియో ద్వారా మేము ముందుంచబోతున్నాము. ఎంతో విలువైన సమాచారం గల ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హిడ్మా 1981లో ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పూర్వతి అనే గ్రామంలో జన్మించాడు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా చాలా వెనకబడిన గిరిజన ప్రాంతం. 65% వరకు అడవులతో నిండి ఉండే ఈ జిల్లా మావోయిస్ట్ ఉద్యమానికి కోర్ ఏరియాగా మారింది. సుక్మా, బీజాపూర్, నారాయణపూర్ జిల్లాలని నక్సల్ హాట్బెడ్స్ అని చెప్తూ ఉంటారు. అలాంటి కోర్ నక్సల్ ఏరియా నుంచి అత్యంత వెనకబడిన గిరిజన ప్రాంతంలో గోండు తెగలో జన్మించడం వల్ల హిడ్మా కూడా నక్సల్ ఉద్యమం వైపు అట్రాక్ట్ అయ్యాడు. అడవిలో అభివృద్ధికి దూరంగా ఉండే ఒక చిన్న ఊరు కావడంతో 1980-90ల్లో ఆ ప్రాంతంలో నక్సల్స్ దేహవా. ఆ రోజుల్లో రాజ్యం ఇప్పుడున్నంత బలంగా ఉండేది కాదు. దాంతో నక్సల్ ఉద్యమం భారీగా అభిమానుల్ని, అనుచరుల్ని సంపాదించుకుంది. ఇప్పటికీ చాలా మంది నక్సల్ సానుభూతి పరులు మన చుట్టూ కనిపిస్తూ ఉంటారు. ఇక్కడే ఒక విషయం అర్థం చేసుకోవాలి. అభివృద్ధిని అనుభవిస్తూ సకల సౌకర్యాల మధ్య మన చుట్టూ నివసిస్తున్న అనేక మంది ఉద్యమానికి సంఘీభావంగా ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధికి నోచుకోక కనీస మౌలిక సదుపాయాలు కూడా తెలియని గిరిజన వ్యక్తుల్ని ఉద్యమం వైపు ఆకర్షించడం, ఆయుధంతో రాజ్యం మీద తిరగబడేలా చేయడం చాలా సులభం. అందుకే హిడ్మా లాంటి వాళ్ళు 17 ఏళ్ల వయసులోనే ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. హిడ్మా చిన్నతనంలో తన ఊరు విపరీతమైన నీటి సమస్యని ఎదుర్కోవడం చూశాడు. ఆ సమయంలో చాలా ఏళ్లుగా ఊరు పడుతున్న కష్టానికి ఏ ప్రభుత్వం స్పందించలేదు. దాంతో ఆ నక్సల్స్ సహాయంతో ఆ ప్రాంతంలో చిన్న చెరువు తవ్వారు. ఆ చెరువు ఆ ప్రాంత గిరిజన ప్రజల నీటి సమస్యను తీర్చింది. హిడ్మా చిన్నతనంలో జరిగిన ఈ సంఘటన వల్ల హిడ్మా నక్సల్స్ భావజాలానికి ఆకర్షితులయ్యాడు. గిరిజన ప్రజల వెనకబాటు, గిరిజనులకు దక్కాల్సిన సామాజిక న్యాయం, భూమి హక్కులు, రాజ్యం అనుసరిస్తున్న అణిచివేత విధానాలు, ఇలా హిడ్మాని అనేక సంఘటనల్లో ఆలోచనలో పడేలా చేశాయి. ఈ ఆలోచనలన్నీ హిడ్మాని ఉద్యమం వైపు నడిపించాయి. అలా హిడ్మా 10 ఏళ్ల వయసు నుంచే ఉద్యమానికి ఆకర్షితులయ్యాడు. ఇక 17 ఏళ్ల వయసు వచ్చేసరికి హిడ్మా ఏకంగా దళంలో సభ్యుడిగా చేరాడు. సిపిఐ మావోయిస్ట్ పార్టీలో చేరి పీపుల్స్ లిబరేషన్ గొరిల్లా ఆర్మీలో బెటాలియన్ నెంబర్ 1లో హిడ్మా మెంబర్గా ఉండేవాడు. దళంలో హిడ్మా చాలా వేగంగా ఎదిగాడు. హిడ్మాకి ఒక స్పెషల్ టాలెంట్ ఉండేది. వెపన్ ట్రైనింగ్లో హిడ్మా టాలెంట్ని గుర్తించిన మావోయిస్టులు హిడ్మాను వెపనరీకి సంబంధించిన స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. మందు పాత్రలు అమర్చడం, ఆకస్మిక దాడులకు వ్యూహాలు రచించడంలో, గెరిల్లా దాడుల్ని విజయవంతంగా అమలు చేయడంలో హిడ్మాకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. ఈ విషయాల్లో హిడ్మా పూర్తిగా ఆరితేరాడు. అలా హిడ్మా తక్కువ కాలంలోనే దళ కమాండర్గా, ఆ తర్వాత 250 మంది సభ్యులు ఉండే భారీ దళానికి నాయకుడిగా మారాడు. హిడ్మాని మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా మార్చిన సంఘటనలో చాలానే ఉన్నాయి.
హిడ్మా టార్గెట్ చేసి దాడి చేస్తే ప్రాణ నష్టం భారీగా ఉండేది. 2010లో దంతివాడలో హిడ్మా దళం జరిపిన మెరుపు దాడికి 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు. ఒకేసారి 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించడం అనేది ఆ రోజుల్లో చాలా పెద్ద సంచలనం. ఆ దాడి జరిగిన తర్వాత దాన్ని చేసింది నేనే అని హిడ్మా స్వయంగా ప్రకటించుకున్నాడు. దాంతో హిడ్మా పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. హిడ్మాను హతమార్చాలని అప్పటి నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. హిడ్మా మీద ₹1 కోటి రివార్డ్ కూడా ప్రకటించారు. 2013లో ఛత్తీస్గఢ్ జీరం ఘాటీలో జరిగిన దాడిలో హిడ్మా టీం ఒక కాన్వాయ్ మీద దాడి చేసి 27 మందిని కత్తులతో పొడిచి చంపారు. ఈ దాడిలో ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమైన నాయకులు మరణించారు. 2017 సుక్మాలో హిడ్మా లీడ్ చేస్తున్న PLGA బెటాలియన్ 1 సిఆర్పిఎఫ్ జవాన్ల మీద దాడి చేసింది. 250 మంది ఉన్న బెటాలియన్ 1 100 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల మీద దాడి చేయడంతో 26 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఎదురుకాల్పులో మరణించారు. 2021లో కూడా సూక్మా బీజాపూర్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది భద్రతా బలగాలు మరణించారు. ఇలా హిడ్మా డైరెక్ట్గా చేసిన గెరిల్లా దాడులు దాదాపు 26 వరకు ఉన్నాయి. ఇవి కాకుండా హిడ్మా వెనక నుంచి నడిపించిన మావోయిస్టు దాడులు వందల్లో ఉంటాయి. హిడ్మా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 200 మంది భద్రతా బలగాల మృతికి కారణమయ్యాడని అంచనాలున్నాయి. హిడ్మాను పట్టుకోవడం కోసమే ఇప్పటి వరకు 5 ఆపరేషన్లు జరిగాయి. కానీ హిడ్మాను మాత్రం ఎవరూ మట్టుపెట్టలేకపోయారు. హిడ్మా కదలికలు చాలా రహస్యంగా ఉంటాయి. హిడ్మా ఎలక్ట్రానిక్ డివైజ్లను ఏమాత్రం నమ్మడు. తనతో ఒక్క ఎలక్ట్రానిక్ డివైస్ కూడా లేకుండా అడవిలో రహస్యంగా సంచరించడం హిడ్మాకు అలవాటు. చాలా కాలం పాటు హిడ్మా ఎలా ఉంటాడు అన్న ఆనవాళ్లు కూడా భద్రతా బలగాలు సంపాదించలేకపోయాయి. హిడ్మా చిన్నతనంలో దిగిన ఒకే ఒక్క ఫోటో పోలీసుల వద్ద ఉండేది. కానీ హిడ్మాను ఐడెంటిఫై చేసేందుకు ఆ ఫోటో సరిపోలేదు. దాంతో హిడ్మా ఐడెంటిటీ కోసం పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేసి కూడా విఫలమయ్యారు. దాంతో చాలా కాలం పాటు హిడ్మా అడవిని వదిలి జనవాసాల్లో తిరిగి మళ్లీ అడవిలోకి వెళ్లేవాడు. దాంతో పోలీసులు హిడ్మాను చూసినా గుర్తించలేకపోయారు. అలా హిడ్మా పోలీసులతో చాలా కాలం హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడాడు. అయితే 2006లో పోలీసులు ఎదుట లొంగిపోయిన ఒక నక్సలైట్ వద్ద దొరికిన ఫోటోలని తనిఖీ చేస్తుండగా హిడ్మా ఐడెంటిటీ బయటపడింది. హిడ్మాని దేవా, సంతోష్, హిడ్మా ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉండేవారు. అయితే హిడ్మాకి ఆదివాసీల నుంచి గిరిజనుల నుంచి విపరీతమైన మద్దతు ఉండేది. ముఖ్యంగా సూక్మా బీజాపూర్ అడవుల్లో దాదాపు 100 గ్రామాల్లో హిడ్మా నెట్వర్క్ బలంగా ఉండేది. ఈ గ్రామాల్లో హిడ్మాకి అభిమానులు, అనుచరులు ఉండేవారు. వారంతా హిడ్మాకి భద్రతా బలగాల సమాచారం చేరవేస్తూ ఉండేవారు. అలా హిడ్మా సొంతంగా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని క్రియేట్ చేసుకున్నాడు. అందుకే హిడ్మాని బస్తర్ వీరప్పన్ అని అంటూ ఉంటారు. హిడ్మా ఆయా గిరిజన గ్రామాల్లో సొంతంగా ప్యారలల్ గవర్నమెంట్ సైతం నడిపించాడని అంటూ ఉంటారు. అయితే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని అంతం చేయాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ సద్భావన పేరుతో గతంలో నక్సలైట్ల ఏరివేత మొదలైంది. జంగిల్ వార్ఫేర్ని, గెరిల్లా అటాక్స్ని హ్యాండిల్ చేయడానికి సిఆర్పిఎఫ్లో కోబ్రా అనే ఒక స్పెషల్ కమాండో యూనిట్ని క్రియేట్ చేశారు. కోబ్రా అంటే కమాండో బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్ అని అర్థం. 2008లోనే కోబ్రా బలగాలు రంగంలోకి దిగాయి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు గ్రేహౌండ్స్ పేరుతో నక్సల్స్ మీద పోరాటానికి స్పెషల్ బెటాలియన్ ఏర్పాటు చేశాయి. కోబ్రా బలగాలు, గ్రేహౌండ్స్ బలగాలు సైతం హిడ్మాని అడ్డుకోలేకపోయాయి. అయితే హిడ్మా ఒక్కడే కాదు, అతని మేనల్లుడిని కూడా హిడ్మా ఉద్యమం వైపు ఆకర్షించాడు. ఇక అలాగే మావోయిస్ట్ ఉద్యమంలో భాగమైన రాజీ అనే అమ్మాయిని హిడ్మా పెళ్లి చేసుకున్నాడు. 2010లో వీళ్ళ పెళ్లి జరిగింది. హిడ్మా భార్య కూడా ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. ఆమె గిరిజనులకి ఉద్యమ భావజాలాన్ని బోధిస్తూ గిరిజన యువకుల్ని ఉద్యమం వైపు ఆకర్షిస్తూ ఉండేది. హిడ్మా చదువుకుంది 10వ తరగతి వరకే అయినా దళంలో చేరిన తర్వాత తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలను కూడా నేర్చుకున్నాడు. ఛత్తీస్గఢ్లో పుట్టి పెరిగిన హిడ్మాకి హిందీ రాకుండా ఉంటుందా అనే సందేహం రావచ్చు. కానీ నిజానికి సుక్మా, బీజాపూర్ లాంటి జిల్లాల్లో అడవుల్లో ఉండే గిరిజనులకి ప్రత్యేకమైన భాష ఉంటుంది. కాబట్టి ఉద్యమంలోకి వచ్చిన తర్వాత హిడ్మా వివిధ భాషలు నేర్చుకున్నాడు. హిడ్మా వ్యూహాలు, వాటిని విజయవంతంగా అమలు చేసిన నేపథ్యం, దళాన్ని నడిపిస్తున్న విధానం ఇవన్నీ పార్టీలో హిడ్మాకి ప్రత్యేక స్థానాన్ని కల్పించాయి. అలా సాధారణ దళ సభ్యుడిగా ఉద్యమంలోకి వచ్చిన హిడ్మా కమాండర్గా మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. మావోయిస్టు పార్టీలో బస్తర్ ప్రాంతం నుంచి సెంట్రల్ కమిటీ వరకు ఎదిగిన ఏకైక వ్యక్తి హిడ్మానే. అదీ కాకుండా మావోయిస్టు పార్టీలో సెంట్రల్ కమిటీలో గిరిజనులకి ఎక్కువగా అవకాశం ఉండదు, ఎక్కువగా తెలుగువారే ఉంటారు. అలాంటిది ఛత్తీస్గఢ్ నుండి అత్యంత చిన్న వయసులో సెంట్రల్ కమిటీ మెంబర్ అయిన గిరిజనుడు హిడ్మానే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హిడ్మా పనితనం ఎలా ఉండేదోనని. అయితే హిడ్మాని హతమార్చేందుకు జరిగిన ఎన్కౌంటర్లలో చాలా మంది మావోయిస్టులు మరణించారు. గతంలో చాలాసార్లు హిడ్మా మరణించాడని పోలీసులు కూడా భావించారు. హిడ్మా మరణించాడని ప్రకటనలు కూడా చేశారు. కానీ మరణించింది హిడ్మా కాదని తెలిసిన తర్వాత ప్రకటనను వెనక్కి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం జులైలో మావోయిస్టు వారోత్సవాల పేరుతో దండకారణ్యంలో భారీగా మావోయిస్టుల సమావేశాలు జరుగుతాయి. ఆ సమయంలో మావోయిస్టులు బహిరంగంగా పోలీసులను ఛాలెంజ్ చేస్తూ పోస్టర్లు రిలీజ్ చేస్తారు. చాలా కాలంగా హిడ్మా పేరుతో ఈ పోస్టర్లు విడుదలవుతూ వస్తున్నాయి.
అంటే హిడ్మా పేరుతో పోస్టర్ వెలిసింది అంటే పోలీసులు కూడా అడవిలో అడుగుపెట్టేందుకు ఆలోచించాల్సిందే. అలా ఉద్యమానికి, ఉద్యమకారులకి, గిరిజనులకి, అడవికి హిడ్మా అంటే ధైర్యం, హిడ్మా ఒక రక్షణ కవచం, హిడ్మా అంటే పోరాటం, హిడ్మా ఒక కదిలే యుద్ధం, హిడ్మా ఒక నడిచే విప్లవం. ఇలా గత 2.5 దశాబ్దాలుగా దండకారణ్యంలో హిడ్మా పేరు ప్రతిధ్వనిస్తూనే ఉంది. అయితే సమయం మారుతూ వస్తుంది. ప్రపంచ రాజకీయ గమనం అనేది పూర్తిగా మారిపోయింది. కమ్యూనిజం కూడా దాని రూపాన్ని పూర్తిగా మార్చుకుంది. నిజానికి కమ్యూనిజం అనేది ఎక్కడ విజయం సాధించింది లేదు. రష్యా, చైనా లాంటి దేశాల్లో కూడా అసలైన కమ్యూనిజం, కార్ల్ మార్క్స్ కలలుగన్న కమ్యూనిజం కొంతకాలమే మనుగడ సాగించింది. సాయుధ పోరాటంతో రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకునే విధానానికి ఎప్పుడో తెరపడింది. చైనా, రష్యా లాంటి కోర్ కమ్యూనిస్టు దేశాలే కమ్యూనిజాన్ని వదిలి క్యాపిటలిజం వైపు అడుగులు వేశాయి. ప్రస్తుతం చైనా, రష్యాలో కనిపిస్తున్న విధానాలు పూర్తిగా కమ్యూనిస్టు విధానాలు కావు. కాలంతో పాటు ఆయా దేశాలు మారుతూ వచ్చాయి. మన దేశంలో కూడా కమ్యూనిజంలో అనేక శాఖలు మొదలయ్యాయి. కొందరు ఎన్నికల ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేయడం మొదలుపెట్టారు. కానీ కొందరు మాత్రం నక్సలైట్ అనే పేరును మావోయిస్టుగా మార్చుకొని అవే బూజు పట్టిన హింసాత్మక విధానాలని కొనసాగిస్తూ వచ్చారు. మారుతున్న పరిస్థితుల్లో ఏ రాజ్యమైనా బలాన్ని పెంచుకుంటూ ఉంటుంది. కానీ ఉద్యమాలు మాత్రం బలాన్ని, ఉనికిని కోల్పోతూ ఉంటాయి. ఒకవైపు రాజ్యం నిరంతరం అధునాతన విధానాలతో ఎప్పటికప్పుడు తన బలాన్ని పెంచుకుంటూ వెళ్తుంటే, మరోవైపు మావోయిస్టులకి ఉనికిని నిలుపుకునే ప్రయత్నం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. భారత భూభాగం మీద హక్కుల కోసం, గిరిజనుల కోసం, అడవి కోసం, అటవీ సంపదను కాపాడడం కోసం, గిరిజన ఆవాసాలు కార్పొరేట్ శక్తుల ధన దాహానికి బలి కాకుండా అడ్డుకోవడం కోసం ఇలా 58 ఏళ్ల పాటు సాగిన ఉద్యమానికి కొన్ని కారణాలున్నాయి. కానీ మారిన పరిస్థితుల్లో ఉద్యమ ఆవశ్యకతే ప్రశ్నార్థకంగా మారింది. అలాంటి ఆవశ్యకత లేని ఉద్యమానికి ప్రజలు మాత్రం ఎందుకు అండగా ఉంటారు? దాంతోపాటు రాజ్యం బలమైనదిగా మారడంతో నిర్బంధాలు అధికమయ్యాయి. అడవుల్లో పర్యవేక్షణ పెరిగింది. ప్రజల ఆలోచన ధోరణిలో కూడా మార్పు మొదలైంది. దాంతో ఉద్యమం నడిపేందుకు అవసరమైన మానవ వనరుల కొరత, ఆర్థిక వనరుల కొరత పెరుగుతూ వెళ్ళింది. ఇన్నాళ్ళు రాజ్యానికి, మావోయిస్టులకు మధ్య జరిగిన యుద్ధంలో రాజ్యానిదే పైచేయి అయింది. ఈ యుద్ధాన్ని గెలిచేందుకు రాజ్యానికి ఉన్న వెసులుబాటు మావోయిస్టులకు లేదు అన్న నిజాన్ని అంగీకరించడంలో మావోలు విఫలమయ్యారు. దాంతో క్రమంగా ఉద్యమ స్ఫూర్తి నీరు కారుతూ వచ్చింది. ప్రజలకు సైతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయి. గిరిజనుల్లో కూడా చైతన్యం పెరిగింది. దాంతో పార్టీలో రిక్రూట్మెంట్లు తగ్గాయి. పార్టీ బలహీనపడుతూ వచ్చింది. ఇన్నాళ్ళు పార్టీని నడిపించిన సమర్థవంతమైన నాయకులు వయసు రీత్యా ఉద్యమంలో కొనసాగలేకపోయారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సమర్థవంతమైన యువకులు పార్టీలో లేకుండా పోయారు. ఇలా అనేక కారణాలతో మావోయిస్టు ఉద్యమం తన ఉనికిని కోల్పోతూ వచ్చింది. 2013లో దేశంలో 20 రాష్ట్రాల్లో 182 జిల్లాల్లో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉన్నట్లు గుర్తించారు. కానీ 2024లో ఈ సంఖ్య దేశవ్యాప్తంగా కేవలం 6 జిల్లాలకు తగ్గిపోయింది. ప్రస్తుతం దేశంలో నక్సల ప్రభావిత జిల్లాలు కేవలం 3 మాత్రమే ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దేశంలో నక్సలిజం ఏ స్థాయిలో బలహీనపడిందోనని. అయితే దేశంలో నక్సలిజం లేకుండా చేయడంలో ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ సమాధాన్లు పూర్తిగా విఫలం అయ్యాయని కూడా చెప్పలేం. ఆపరేషన్ సమాధాన్ని నేషనల్ పాలసీ అండ్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆపరేషన్ సమాధాన్ అనేది ఒక వైడ్ రేంజ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. మావోయిస్ట్ ఉద్యమాన్ని గెలిచేందుకు వార్ఫేర్ ఒక్కటే కాకుండా ఇతర డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్లో కూడా సమాధానాన్ని అమలు చేశారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు 2024 కల్లా మావోయిస్ట్ ఉద్యమం విపరీతంగా పతనమైంది. శత్రువు బలహీనంగా ఉన్నప్పుడే ఆఖరి పంచు కూడా వేయాలి. కాబట్టి పతనం అంచున ఉన్న ఉద్యమానికి డెత్ బ్లో ఇచ్చేందుకు మొదలైందే ఈ ఆపరేషన్ కగార్. 2025 ఏప్రిల్ 21న కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ని లాంచ్ చేసింది. ఈ ఆపరేషన్ లాంచ్ సందర్భంగానే దేశంలో 2025 మార్చి 31 కల్లా మావోయిస్టులు లేకుండా చేయాలని కేంద్రం టార్గెట్గా పెట్టుకుంది. ఆపరేషన్ కగార్ ద్వారా ఛత్తీస్గఢ్లో ఉన్న కర్రెగుట్టలను కోబ్రా బలగాలు జల్లెడ పట్టడం స్టార్ట్ చేశాయి. ఈ కర్రెగుట్టల ప్రాంతం ఛత్తీస్గఢ్లో ఉన్న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకి కూడా దగ్గరగా ఉంటుంది. ఒక రకంగా దీన్ని 3 రాష్ట్రాల ట్రై జంక్షన్ అని కూడా అంటారు. కోబ్రా బలగాలు కర్రెగుట్టలను ఎప్పుడైతే చుట్టుముట్టాయో మావోలు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల వైపు వచ్చే అవకాశం ఉందని తెలుగు రాష్ట్రాల పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. బోర్డర్లో సెక్యూరిటీని పటిష్టం చేశారు. అలా కొన్ని నెలలుగా కర్రెగుట్టలో జరుగుతున్న ఆపరేషన్ కగార్ వల్ల గత కొన్ని నెలలుగా వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టులు భారీగా మరణిస్తున్నారు. మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుంది. దాంతో చాలామంది స్వచ్ఛందంగా ఉద్యమం నుంచి బయటకు వచ్చి పోలీసులు ఎదుట లొంగిపోతున్నారు. ఇలా మావోయిస్టు ఉద్యమం ఆపరేషన్ కగార్ వల్ల తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు కూడా 2025 మే 21న ఎన్కౌంటర్లో మరణించాడు. నంబాల కేశవరావు మరణం తర్వాత మావోయిస్టులకు నాయకుడే లేకుండా పోయాడు. ఒక రకంగా నంబాల కేశవరావు మరణంతో ఆపరేషన్ కగార్ విజయవంతం అయినట్టేని అందరూ భావించారు. కానీ యుద్ధం అక్కడితో ఆగలేదు. హిడ్మా లాంటి కీలక వ్యక్తులు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు.
కాబట్టి ఆఖరి అంకానికి చేరుకున్న మావోయిస్ట్ ఉద్యమాన్ని అంతం చేయాలంటే హిడ్మా లాంటి వారిని లేకుండా చేయాలి. ఈ క్రమంలోనే గత కొన్ని నెలలుగా హిడ్మా కోసం గాలింపు మొదలైంది. అయితే కొంతకాలంగా భారీగా మావోయిస్టుల లొంగుబాట్లు జరుగుతున్నాయి. మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ భూపతి అనే మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ 2025 అక్టోబర్లో లొంగిపోయాడు. సుజాత, బండి ప్రకాష్ లాంటి ప్రామినెంట్ మెంబర్స్ పోలీసుల ముందు లొంగిపోయారు. 2025 అక్టోబర్లో 78 మంది మావోలు స్వచ్ఛందంగా ఉద్యమాన్ని విరమించి పోలీసులకి సరెండర్ అయ్యారు. ఇలా ఒకవైపు ఎన్కౌంటర్లు, మరోవైపు లొంగుబాట్లతో మావోయిస్టులు చెల్లాచెదురవుతున్నారు. ఈ క్రమంలో నెక్స్ట్ హిడ్మా టార్గెట్ అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టే ఛత్తీస్గఢ్లో ఒక ఆసక్తికరమైన పరిణామం జరిగింది. ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ విజయ్ శర్మ సుక్మా జిల్లాలో ఎక్కడో మారుమూలలో ఉన్న పూర్వాతి అనే హిడ్మా సొంతూరుకు వెళ్లి హిడ్మా తల్లిని కలిసి ఆమెకు బట్టలు పెట్టి హిడ్మాను లొంగిపోమనండి, అతనికి పునరావాసం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పొచ్చారు. హిడ్మా తల్లి ఈ విషయాన్ని హిడ్మాకు చేరవేసిందో లేదో తెలియదు, కానీ ఇంతలోనే అకస్మాత్తుగా 2025 నవంబర్ 18న ఉదయం హిడ్మా ఎన్కౌంటర్ అయ్యాడన్న వార్త ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏపీ ఇంటెలిజెన్స్ ఇన్ఛార్జ్ మహేష్ కుమార్ లడ్డా గారు చెప్తున్న వివరాల ప్రకారం ఆపరేషన్ కగార్ నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం కొందరు మావోయిస్టులు అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల వైపు వచ్చారన్న సమాచారం ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్కి రావడంతో ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. నవంబర్ 18 తెల్లవారుజామున హిడ్మాని ఏపీ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. హిడ్మాతో పాటుగా మరో 5 మావోయిస్టులు కూడా ఎన్కౌంటర్లో మరణించారు. మరణించిన వారిలో హిడ్మా భార్య రాజీ కూడా ఉన్నారు. మొత్తం ఆపరేషన్కి ఒక డెడ్ లైన్ ఉంటే హిడ్మాను అంతం చేయడానికి మరో సపరేటెడ్ డెడ్ లైన్ సెట్ చేసుకున్నారు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా నవంబర్ 30 కల్లా హిడ్మాను అంతం చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు. టార్గెట్కి తగ్గట్టే ఇన్నాళ్లు దండకార్యంలో దళానికి బలంగా ఉన్న హిడ్మా అంతమయ్యాడు. అయితే హిడ్మా మరణం మీద చాలా అనుమానాలు ఉన్నాయి. హిడ్మా పోలీసులకు లొంగిపోయాడని, ఈ విషయాన్ని పోలీసులు దాచిపెట్టి కావాలనే హిడ్మాని ఎన్కౌంటర్ చేసినట్టు చూపించేందుకు బూటకపు ఎన్కౌంటర్ చేశారని కూడా అంటున్నారు. ఎప్పుడు ఎక్కడ మావోయిస్టులు ఎన్కౌంటర్లు జరిగినా బూటకపు ఎన్కౌంటర్ అనే మాట వినిపిస్తూనే ఉంటుంది. కానీ హిడ్మా విషయంలో మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్రెగుట్టల నుంచి మారేడుమిల్లి వరకు 350 కిలోమీటర్ల దూరం రహస్యంగా ప్రయాణిస్తూ అడవుల గుండా మారేడుమిల్లి వరకు చేరుకోవడం అసాధ్యం. కాబట్టి హిడ్మా లొంగిపోయిన తర్వాత అతన్ని మారేడుమిల్లి వరకు తీసుకొచ్చి ఇక్కడ హతమార్చారు అనే అభిప్రాయం వినిపిస్తుంది. అదీ కాక హిడ్మా ఎన్కౌంటర్ కన్నా ముందు ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ హిడ్మా తల్లిని కలవడం అనేది కావాలనే జరిగిందా అనే అభిప్రాయం కూడా ఉంది. హిడ్మా ఎన్కౌంటర్ పట్ల వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇలా ప్రవర్తించింది అని కూడా అంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా స్వయంగా ప్రకటించారు, నేను నవంబర్ 30 కన్నా ముందు హిడ్మాను హతమార్చాలని చెప్పాను అని. కాబట్టి హిడ్మా సరెండర్ అయినంత మాత్రాన కేంద్రం హిడ్మాకి పునరావాసం ఇచ్చే ఆలోచనలో లేదు. కాబట్టి బహుశా హిడ్మాది ప్లానుడ్ ఎన్కౌంటర్ అయ్యుండొచ్చనే అభిప్రాయం వినిపిస్తుంది. ఇక్కడ హిడ్మా ఎన్కౌంటర్ చుట్టూ ఉన్న థియరీస్ను మాత్రమే చెప్తున్నాం. హిడ్మాని మేము సమర్థించడం లేదు, ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు. 100 మంది భద్రతా బలగాల్ని పొట్టన పెట్టుకుని ఉద్యమాన్ని కొనసాగించే అవకాశం లేనప్పుడు సరెండర్ అయిపోతే వెంటనే అతని మీద ఉన్న ₹1 కోటి రివార్డ్ని అతనికిచ్చి పునరావాసం కల్పించేందుకు ఎవరు మాత్రం ఒప్పుకుంటారు చెప్పండి? ఇక్కడే ఒక విషయం చెప్పాలి. ఒక మావోయిస్ట్ మీద రివార్డు ప్రకటిస్తే అతను స్వచ్ఛందంగా లొంగిపోతే ఆ రివార్డ్ అమౌంట్ని అతనికే ఇచ్చేస్తారు. హిడ్మా సరెండర్ని అంగీకరించినా కూడా హిడ్మా మీద ఉన్న ₹1 కోటి రివార్డ్ని అతనికే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి హిడ్మా కొందరికి హీరో కావచ్చు, కానీ భద్రతా బలగాలకి మాత్రం హిడ్మా ఒక రక్త పిపాసి, హిడ్మా ఒక రాక్షసుడు, హిడ్మా ఒక హంతకుడు, హిడ్మా ఒక కరుడు కట్టిన తీవ్రవాది. కాబట్టి హిడ్మా మరణం మీద ఉన్న అనుమానాలని కొట్టిపారేయలేం. కానీ అఫీషియల్గా పోలీసులు ఏదైతే చెప్తున్నారో దాన్ని కన్సిడర్ చేయాలి. కాబట్టి ఏపీ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ప్రకారం మారేడుమిల్లి అడవుల్లో తలదాచుకున్న హిడ్మాని పోలీసులు చాకచక్యంగా మట్టుబెట్టారు. అయితే ఇక్కడ ప్రభుత్వం కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. జరుగుతున్నది యుద్ధం, 2 భావజాలాల మధ్య యుద్ధం. ఈ భావజాల సంఘర్షణ అనేది కొనసాగుతూనే ఉంటుంది. సమాజంలో ఆర్థిక అంతరం పెరిగిపోతుంటే, పేదవాడు పేదవాడుగానే మిగిలిపోతుంటే, అధికారంలో ఉన్న వాళ్ళు వివక్ష చూపిస్తే, సాధారణ ప్రజలకు న్యాయాన్ని దూరం చేస్తే, అన్యాయానికి ప్రభుత్వాలు అండగా ఉంటే, దోపిడీ రాజ్యం వెళుతుంటే, దుర్మార్గులు పదవులను అనుభవిస్తుంటే హిడ్మా లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టుకొస్తారు. ఆయుధం మరోసారి రంకెలేస్తుంది. ఈ యుద్ధం మళ్ళీ మొదలవుతుంది. కాబట్టి హిడ్మా లాంటి వారిని అంతం చేయడంతో ఇది అయిపోలేదు. హిడ్మా మరణిస్తే విప్లవం అనేది అడవిలో లేకుండా పోతుంది. కానీ ప్రజల ఆలోచనల నుంచి విప్లవాన్ని తొలగించేలా ప్రభుత్వాలు పనిచేయడం మొదలుపెట్టినప్పుడే కమ్యూనిజాన్ని జయించడం సాధ్యమవుతుంది. అయితే ఇలాంటి ఎన్కౌంటర్లు జరిగిన ప్రతిసారి కొందరు పౌర హక్కుల నాయకులు మావోలకి మద్దతుగా మాట్లాడుతూ ఉంటారు. కోర్టుల్లో కేసులు కూడా వేస్తూ ఉంటారు. కానీ మావోల చేతిలో జవాన్లు మరణించిన సందర్భంలో మాత్రం వీళ్ళెవరూ మాట్లాడిన దాఖలాలు ఉండవు. జవాన్ల మరణం మీద మాట్లాడే విచక్షణ లేని వారికి మావోయిస్టుల మీద జరిగిన ఎన్కౌంటర్ని ఖండించే అర్హత కూడా లేదు అన్న నిజాన్ని వాళ్ళు గుర్తించడం మంచిది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడి వరకు చూశారంటే బహుశా మా కంటెంట్ మీకు నచ్చే ఉంటుంది.
నిజానికి కమ్యూనిజం గురించి మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కమ్యూనిజం ఎలా పుట్టింది, మన దేశంలో ఎలా వ్యాపించింది, 1967లో చారు మంజుదార్, కాను సన్యాల్ అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ప్రస్తావించాల్సిన ఆసక్తికర విషయాలు చాలా ఉన్నాయి. కమ్యూనిజం ఎలా వ్యాప్తి చెందింది, పార్టీలో చీలికలు ఎలా జరిగాయి, వీళ్ళ వల్ల దేశానికి జరిగిన నష్టం ఎంత, లాభం ఎంత, ప్రాణాలకు తెగించి ఉద్యమం చేయాల్సిన అవసరం నిజంగా ఉందా, తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి, ఎందుకని తెలుగువారు ఎక్కువగా ఈ భావజాలం వైపు ఆకర్షితులయ్యారో, ఇలా చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అవన్నీ కావాలంటే కామెంట్ చేయండి. డీటెయిల్గా వీడియో చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన తెలుగు నాలెడ్జ్ ఫ్యామిలీలో భాగమైన వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.